వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. ఈరోజు మనతో పాటు క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జి రామరెడ్డి గారు ఉన్నారు. సో సార్ క్రెడై తెలంగాణ మొట్టమొదటి అధ్యక్షుడిగా ఉన్నారు. సార్ ఆధ్వర్యంలోనే అనేక చాప్టర్లు క్రెడై తెలంగాణలో స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు కొత్తగా న్యూ కమిటీ ఫర్ క్రెడై తెలంగాణ ఎలెక్ట్ అయింది. సో క్రెడై తెలంగాణ న్యూ కమిటీ ఎన్నికైన సందర్భంగా రామరెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మనం క్రెడై తెలంగాణకు సంబంధించి ఎట్ ది సేమ్ టైం క్రెడై నేషనల్ సంబంధించి పలు విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, సో మీరు క్రెడై తెలంగాణని చాలా రేంజ్కి తీసుకెళ్లారు. సో ఇప్పుడు కొత్త కమిటీ ఫామ్ అయింది. సో వాట్ ఇస్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద న్యూ కమిటీ? సో ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే 2015లో తెలంగాణ స్టార్ట్ చేసిన 4 చాప్టర్స్ ఉండే, ఏమి లేకుండా, ఒక బ్యాంక్ అకౌంట్ కూడా లేకుండా అలా ఉన్నది ఈరోజు ఒక సొంత ఆఫీసు, బ్రహ్మాండమైన ఆఫీసు, 15 చాప్టర్స్, మంచి అంటే ఒక క్రెడై నేషనల్ లెవెల్లో ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపుతోనే ఈరోజు క్రెడై నేను జాతీయ ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ఎన్నుకోబడినాను. సో ఇది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు క్రెడై తెలంగాణ. సో ఈరోజు కొత్త బాడీ కూడా ఎన్నిక కావడం జరిగింది. దాంట్లో ఇంద్రసేన్ రెడ్డి ప్రెసిడెంట్గా టేక్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ఎస్ఎంఆర్ రామరెడ్డి గారు ప్రెసిడెంట్ ఎలెక్ట్గా, అండ్ న్యూ బాడీ అంతా. ఈ బాడీ కూడా రియల్లీ చెప్పాలంటే కంప్లీట్ ఒక అంటే ఎక్స్పీరియన్స్ అండ్ యంగ్ ఆల్సో ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్, అంటే ఎలా అంటే కమిట్మెంటు, ఎస్ఎంఆర్ గారు కానీ ఇంద్రసేన్ కానీ దే హ్యావ్ కమిటెడ్ టు కాంట్రిబ్యూట్ టు ది క్రెడై తెలంగాణ. సో దిస్ గివ్స్ మీ హ్యాపీనెస్. ఎందుకంటే అందరూ బిజినెస్లో బిజీగా ఉంటారు, కానీ ఈ 2 years వాళ్ళు సీరియస్గా కమిట్మెంట్ చేశారు. ఎందుకంటే మేము గ్యారంటీగా తెలంగాణకి టైం ఇస్తాము అని. సో ఎన్నో పాలసీస్లో డిఫరెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. స్మాల్ డెవలపర్స్ ఎస్పెషల్లీ, ఇప్పుడు బిగ్ డెవలపర్స్, హైదరాబాద్ డెవలపర్స్కి అయితే అంత అంటే నాలెడ్జ్ షేరింగ్ అవన్నీ అంత అవసరం ఉండదు. స్మాల్ డెవలపర్స్కి ఏంటంటే ఒక ఊర్లో ఒక 10 అపార్ట్మెంట్లు, 20 అపార్ట్మెంట్ కట్టే వాళ్ళకి కన్స్ట్రక్షన్ కాస్ట్లో ఒక 100 రూపాయలు తగ్గించగలిగితే మన టెక్నాలజీ ఉపయోగించి కానీ, అలాగే క్వాలిటీని మంచిగా చేయగలిగితే, ఇలాగా అంటే నాలెడ్జ్తోని వాళ్ళని మనం చేయగలిగితే డెఫినెట్గా చాలా అంటే వాళ్ళకి లాభం జరుగుతుంది. ఈ విషయాలు డెఫినెట్గా ఈ కొత్త కమిటీ చేస్తుందని ఆశిస్తున్నాను. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే నా చేతులతోని ఏ రోజైతే ఫస్ట్ ప్రెసిడెంట్గా ఉండడము, ఆ రోజు నుంచి ఇంత గ్రో కావడం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ కాబోతున్నారు నెక్స్ట్ 2 years తర్వాత. సో ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా మీరు క్రెడై హైదరాబాద్ కొత్త ప్రెసిడెంట్ వస్తారు, క్రెడై తెలంగాణ కొత్త ప్రెసిడెంట్ వస్తారు. సో వారి నుంచి మీరు ఎలాంటి సహకారం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మెయిన్లీ ఏంటంటే వెన్ ఐ బికమ్ అంటే నేషనల్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఏ స్టేట్ నుంచి అంటే తెలంగాణ స్టేట్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. 15 చాప్టర్స్ ఉన్నాయి. తెలంగాణ స్టేట్ ఆల్రెడీ ఒక నేషనల్ లెవెల్లో ఒక ఇంపాక్ట్ తీసుకొచ్చింది. ఎస్పెషల్లీ ఏంటంటే ఇజ్రాయిల్లో మనము 2019లో నాట్కాన్ చేసాము. అది ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, అంటే బెస్ట్ నాట్కాన్. అంటే అట్లాంటి సిటీకి మళ్ళీ మనం ఎవరం పోతామని కూడా అనుకోవట్లేదు. ఆ అవకాశం దేవుడు నాకు కల్పించాడు. సో 2019లో ఆ అవకాశం రావడం అనేది నాకు చాలా అదృష్టము. అది ఆ రోజే 227 మందిని తెలంగాణ తీసుకెళ్ళాము. సో రేపు 27లో నేను టేక్ ఓవర్ చేసిన తర్వాత 2 years ఉంటాను. అప్పుడు చేసే నాటకంలో ఎంతమంది వస్తారో చూడండి మీరు. అంటే ఆల్రెడీ అంటే నిన్న వరంగల్కి వెళ్ళాము. వాళ్ళు అంటారు, సార్ ఆ రోజు మేము 30 మంది వచ్చాము, రేపు మేము 100 మంది రెడీగా ఉన్నాం సార్ రావడానికి. అంటే పీపుల్ ఆర్ వెయిటింగ్ అండ్ ఎక్సైటెడ్. ఎందుకంటే మన వాళ్ళు ఒక దేశంలో ఒక అత్యున్నత పదవిలో క్రెడైలో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ ఏంటంటే ఏదో నేను ఓవర్వెల్మింగ్ అయిపోయి ఏదో అవుతుందని కాదు, బట్ ఏంటంటే ఆ కనెక్టివిటీ ఉంటుంది. ఎవరైనా మన రాష్ట్రం నుంచి నేను నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో మన వాళ్ళందరికీ పార్టిసిపేషన్ కావాలి. వాళ్ళకి మనం ఏ విధంగా సహకారం చేయగలుగుతాము, మన వల్ల మన డెవలపర్స్కు కొంత బెనిఫిట్ కావాలని చూడడం నేను చేస్తుంటాను. వాళ్ళు కూడా అరే మన వ్యక్తి నేషనల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా సహకరించు. సో డెఫినెట్ ఇట్స్ ఏ మ్యూచువల్ బెనిఫిట్ లాగా ఉంటుంది. ఫైనల్గా సార్, ఇప్పుడు ఈ క్రెడై తెలంగాణ వాళ్ళు మీరు వాళ్ళకి అంటే యాజ్ ఎ మెంటర్గా కానివ్వండి, లేదంటే యాజ్ ఎ గైడింగ్ ఫ్యాక్టర్ కానీ, సో మీరు ఎలాంటి రోల్ ప్లే చేస్తారు?
యాక్చువల్గా నా పాలసీ ఏంటంటే దే ఆర్ ద లీడర్స్, దే షుడ్ డూ ఇట్, దే షుడ్ మార్కెట్. అంటే నేను తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ ఎప్పుడు నేషనల్ కానీ ఒక్కరోజు కూడా ఇన్వాల్వ్ కాలేదు. ఐ డోంట్ వాంట్ ఇన్వాల్వ్ ఆల్సో. ఎందుకంటే నేను 4 సంవత్సరాలు ప్రెసిడెంట్గా, 2 సంవత్సరాలు చైర్మన్గా ఉండి చాలా అంటే ఐ డన్ వాట్ ఎవర్ బెస్ట్. ఇప్పుడు నేను వచ్చి ఒక సీనియర్గా వచ్చేసి వాళ్ళకి ఏదో ఉండాలంటే నో, దట్స్ నాట్ మై వే. వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం ఏమంటే చేస్తాను నేను, అంతేగాని నేను వచ్చి నేను మీకు మెంటార్గా ఉంటాను, నాకు ఆ పదవి కావాలి, నేను అడ్వైజర్గా ఉంటాను, నో. ఎందుకంటే ఎవ్రీ వన్ హ్యాస్ టు, యూ వాంట్ లీడర్స్ టు గ్రో. ఐ డోంట్ వాంట్ టు బి ఆల్వేస్ ఎ లీడర్. నేనేమో నా పరిస్థితి అంటే ఈవెన్ మై ఆర్గనైజేషన్లో కూడా ఐ వాంట్ అంటే ఒక మేనేజర్స్ని లీడర్స్ చేయడానికి నేను ట్రై చేస్తాను. వాళ్ళు చేసుకోవాలి, మనం ఏంటి ఇంకా నాది అయిపోయింది, నేను నేషనల్లో ఉన్న నేషనల్ చేసుకుంటాను, స్టేట్లో వాళ్ళే చేసుకోవాలి. దే ఆర్ గుడ్ లీడర్స్. వెన్ ఎవర్ దే రిక్వైర్ ఎ సపోర్ట్ ఫ్రమ్ మీ, ఐఎమ్ దేర్. సో మీరు చాలా గ్రాండ్గా క్రియేట్ అవార్డ్స్ స్టార్ట్ చేశారు. లాస్ట్ 2 years నుంచి జరగట్లేదు. సో మళ్ళీ అవార్డ్స్ స్టార్ట్ చేయాలని మీరు ఎస్, అదొక్క దాని మీద నాకు డిసప్పాయింట్మెంట్ ఉండే. క్రియేట్ అవార్డ్స్ని క్రెడై రియాలిటీ అవార్డ్స్ ఫర్ తెలంగాణ ఆ పేరు ఇచ్చింది కూడా నేనే. అంటే నాకు అది ఒక హ్యాపీనెస్గా ఉంటుంది. అంటే ఆ పేరు క్రియేట్ చేయడం కూడా నేనే చేశాను. చాలా బాగా జరిగినాయి ఈవెంట్స్. దాన్ని కొంచెం డైల్యూట్ చేయడం జరిగింది. సో దట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఎందుకంటే ఆ అవార్డు తీసుకున్న ప్రతి డెవలపరు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. అరే అది ఎట్లా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా చేశాము. ఎక్కడ కూడా అంటే చిన్న పొరపాటు కూడా జరగకుండా, ఇన్వాల్వ్మెంట్ లేకుండా బ్రహ్మాండం చేసరికి ఒక ప్రైడ్గా ఫీల్ అయినారు. ఎన్నో అవార్డ్స్ వస్తుంటాయి రకరకాల, అంటే మీరు చూస్తుంటారు ఎవరో అవార్డ్స్ ఉంటాయి, అవన్నీ కొన్ని పెయిడ్ అవార్డ్స్ ఉంటాయి రకరకాల. బట్ ఇక్కడ క్రెడై అవార్డు అనగానే ఒక గ్రేట్ అనిపిస్తుంది. సో అదే విధంగా ఇప్పుడు నేషనల్లో చేయబోతున్నాం. ఇప్పుడు డిసెంబర్ 19th నేషనల్లో ఒక ఢిల్లీలో అవార్డ్స్, ఆల్ ఇండియా లెవెల్లో ఒక అవార్డ్స్ చేస్తున్నాం. ఆల్రెడీ క్రిసిల్తో సైన్ అప్ అయిపోయింది. ఈవెన్ నవంబర్లో ఇక్కడ క్రెడై తెలంగాణలో కూడా అవార్డ్ చేయాలని ప్లాన్ ఉంది. ఇంద్రసేన్ ప్రెసిడెంట్తో మాట్లాడడం జరిగింది. ఈజ్ ఆల్రెడీ ఎక్స్ప్రెసింగ్ స్టేట్ కన్వెన్షన్తో పాటు క్రియేట్ అవార్డ్ చేయాలనే ఉద్దేశం ఉంది. డెఫినెట్లీ మళ్ళీ అది రివైవ్ అవుతుంది. అందరు ఏంటంటే ఆ అవార్డ్ షోతో ఏమైందంటే డెవలపర్స్కి ఒక ఎంతూజియాజం వస్తుంది, నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంకా బాగా చేయాలని ఒక ఇది ఉంటుంది. దట్ హెస్ క్రియేటెడ్ ఎ గ్రేట్ అవేర్నెస్. అంటే ఇట్స్ లైక్ అన్ ఆస్కార్ అవార్డ్ ఫర్ ద డెవలపర్స్ అని చేయడం కూడా జరిగింది. సో వై వీ షుడ్ బీ అంటే మనం చేసే డెవలపర్స్ని మనం ఎందుకు గుర్తించకూడదు? సో దట్ వాజ్ మై పాలసీ. అండ్ ఎనీవే నౌ ఐ థింక్ దానికి పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్నాను.